కాకినాడ జిల్లా తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామం చెందిన సేనాపతుల మనీష్గా గుర్తించారు. నిందితుడి నుంచి 190 గ్రాముల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విజయవాడ రైల్వే కోర్టులో హాజరుపరిచారు. ఈ మధ్యకాలంలో ఈ రైల్వేలో ఏసీ కోచ్ల్లో ఉన్న ప్రయాణికులను టార్గెట్ చేసుకొని నేరస్తులు వాళ్ళ యొక్క వస్తువుల్ని లాక్కెళ్ళిపోవడం, దొంగతనం చేయడం జరుగుతుంది. ఆ విధంగా మాకు ఈ మధ్యకాలంలో మన యలమంచిలి, నర్సీపట్నం, తుని, ఈ అన్నవరం, సామలకోట వరకు కొన్ని నేరాలు రిపోర్ట్ అయినాయి. వాటిని పట్టుకోవడం కోసం వాళ్ళు మొత్తం ఈ యొక్క ట్రైన్స్లో మూవ్ అవుతూ మరి ప్లాట్ఫామ్ మీద అబ్జర్వ్ చేస్తూ వీళ్ళ యొక్క దొంగల యొక్క మూవ్మెంట్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అలా వాచ్ చేస్తుండగా లాస్ట్ మంత్లో మాకు ఈ కాకినాడ ఎక్స్ప్రెస్లో అఫెన్స్ ఒక నేరస్తుడు చేస్తూ ఆ సామలకోట ప్లాట్ఫామ్ చేయడం గమనించాము. ఆ యొక్క ఫుటేజ్ యొక్క ఆధారంగా ఆ నేరస్తుడిపై నిఘా పెట్టి అతను ఈరోజు తుని ప్లాట్ఫామ్ పై అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 190 గ్రాముల బంగారము, 4 కేసుల్లో 190 గ్రాముల బంగారము, ప్లస్ ఒక బైకు,